నెంబర్ 1 క్లిప్‌బోర్డ్ హిస్టరీ. సో, ఇప్పుడు జనరల్‌గా మీరు యూజర్ నేమ్ ఉంది. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో లాగిన్ అవుదాం అనుకుంటా. యూజర్ నేమ్ కాపీ చేసుకున్నాం. కంట్రోల్-C, కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసాం. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ కోసం మళ్ళీ ఇక్కడికొచ్చి పాస్వర్డ్ మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాం కదా. సో, ఇలా ప్రతిసారి 2 టైమ్స్ రావాల్సి వచ్చింది. సో, అలా కాకుండా మీరేం చేయొచ్చానంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి విండో ప్లస్ వి, విండో కీ ప్లస్ వి మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా క్లిప్‌బోర్డ్ హిస్టరీ అనేది జనరల్‌గా ఇప్పుడు నేను ఆన్ చేశాను కాబట్టి ఇట్లా వస్తుంది. మీకు ఇక్కడ వచ్చి ఆన్ చేసుకో అని చెప్పి చూపిస్తుంది. సో, అలా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. తర్వాత దీన్ని కూడా అట్నే కాపీ చేసుకోండి. ఇప్పుడు 2 కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను ఇవి. సో, మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ ప్లస్ వి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేయండి, పేస్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ చేసి విండో వి మీద క్లిక్ చేయండి. సో, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, పేస్ట్ అయిపోయింది. అంటే మీరు ప్రతిసారి ఆ ప్లేస్కి వెళ్ళి కాపీ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఒకటేసారి విండో ప్లస్ వి మీద క్లిక్ చేస్తే మీరు ఎన్నైతే కాపీ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇమోజీలు, ఫొటోస్ ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు కొన్నే అని కాకుండా అన్నీ చూపిస్తుంది అనమాట ప్రతి ఒక్కటి. సో, ఇది నెంబర్ 1 షార్ట్కట్. సో, ఇప్పుడు నెంబర్ 2 వచ్చేసరికి స్క్రీన్ షాట్. జనరల్గా మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే విండో కీ ప్లస్ అండ్ అలాగే ప్రింట్ స్క్రీన్ ఉంటుంది కదా కీబోర్డ్లో, దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ అయితే అవుతుంది. సో, అలా కాకుండా మీరు ఒక పర్టికులర్ ఏరియా మాత్రమే స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే షిఫ్ట్ విండోస్ అండ్ అలాగే ఎస్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇలా క్లిప్పింగ్ వస్తుంది. సో, ఈ పర్టికులర్ ఏరియా మాత్రమే కావాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఏరియా మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రమే స్క్రీన్ షాట్ అయితే అవుతుంది అనమాట. సో, జనరల్గా మనకు ఫుల్ పేజీ కావాలనుకుంటే విండో ప్లస్ ప్రింట్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తాను. లేదు నాకు ఒక పర్టికులర్ ఏరియా వరకే కావాలనుకుంటే విండోకి ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఇలా క్లిప్పింగ్ లాగా ఒకటి వస్తుంది. సో, దీంట్లో ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా డ్రాగ్ చేసుకుంటే అంతవరకు మీకు ఫోటో అయితే స్క్రీన్ షాట్ లాగా అయితే వస్తుంది అనమాట. సో, ఇది నెంబర్ 2 స్క్రీన్ షాట్ అనమాట. నెంబర్ 3 వచ్చేసరికి సో, ఇప్పుడు మీరు జనరల్గా హోమ్ స్క్రీన్లోకి వెళ్ళాలనుకోండి, ఇలా చాలా ట్యాబ్స్ ఒక 5-6 ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కటి ఇట్లా మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా విండోస్ ప్లస్ డి మీద క్లిక్ చేశారనుకోండి, మీకు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. ఇది నెంబర్ 3. ఇప్పుడు నెంబర్ 4 వచ్చేసరికి మీరు యాక్సిడెంటల్గా ఈ యూట్యూబ్ అనేది మీరు ఏదో వర్క్ చేస్తుంటే సడన్గా ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఓపెన్ చేయాలంటే హిస్టరీలోకి వెళ్ళి మళ్ళీ అవన్నీ చేస్తారు కదా, అలా అవసరం లేకుండా మీరు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ టీ మీద క్లిక్ చేశారనుకోండి, రీసెంట్గా క్లోజ్ చేసిన ట్యాబ్ అనేది రీఓపెన్ అయిపోతుంది అనమాట. సో, ఏదైతే ట్యాబ్ క్లోజ్ చేశారో అది మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మీరు ఇంకో కీబోర్డ్స్లో మనం కీబోర్డ్లో ఎమోజీస్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే విండో కీ ప్లస్ డాట్, ఇక్కడ కీబోర్డ్లో 2 డాట్స్ ఉంటాయి. ఈ మనకు గ్రేటర్ దెన్ సింబల్ ఉంటుంది కదా, అక్కడ ఉన్న డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎమోజీస్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏది ఎమోజీ కావాలనుకుంటే ఆ ఎమోజీ ఇక్కడ వాడుకోవచ్చు. సో, మనం జనరల్గా ల్యాప్టాప్లో యూజ్ చేసే 5 షార్ట్ కట్స్ అయితే తెలుసుకుందాం. దీంట్లో మీకు ఎక్కువగా ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.